కూర్చోండి. ఈ ఆశీర్వాద కూడిక ఏప్రిల్ నెలలో పాలు పంపులు పొందడానికి కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ, సంఘానంతటికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకు కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చి దాని అనుసారంగా మనల్ని తృప్తిపరుస్తూ ఆ నెలంతా కూడా మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందులో ఏ సందేహం లేదు. వాగ్దానాన్ని పొందుకొని దాన్ని విశ్వసించి ప్రతిరోజు మీ ప్రార్థనలో దాన్ని ఎత్తిపట్టి దాన్ని మీ జీవితాల్లో అవలంబించుకొని పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత. ఎక్కడైనా వాగ్దానం ఎత్తిపట్టడానికి సమయం ఎక్కడిది? ఏదో ప్రతిరోజు ప్రార్థన నామమాత్రంగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అని చేసి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ఈ నెల కూడా ప్రభు మనకొక వాగ్దానాన్ని అనుగ్రహించారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనపు మొత్తం చదివినా పర్లేదు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఊకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. స్తోత్రం 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 అనుకుంటూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 అనుకుంటూ చప్పట్లు కొడదాం. బిగ్గరగా ప్రభునామానికి మహిమ కలుగునుగాక. నీవు నీరు కట్టిన తోట వలెను అంటే నీరు కట్టని తోట కూడా ఉంటుందా? ఉంటుంది. పొలం పని చేసేటోళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది, కానీ ఏసీలో ఉద్యోగాలు చేసేటోళ్ళకి, లేకపోతే ఏదో పట్టణంకి వచ్చేసి ఒక 50 గజాల స్థలాల్లో ఇల్లు కట్టుకొని చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకి, చేతి పనులు చేసుకునేటోళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఈ నీరు కట్టిన తోట లేనందుకు ఎన్నో గొడవలు, ఈ నీరు కట్టిన తోట లేనందుకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. నీరు కట్టే తోట ఉంది అంటే, ఏదైనా తోట అమ్ముతున్నారు అంటే ఫస్ట్ బోరుందా? లేదు. మరి ఆ ప్రాంతంలో నీరున్నాయా? లేదు. ఇక ఒకవేళ ఆ ప్రాంతంలో నీరు లేకపోతే ఎన్ని వందల ఎకరాలు ఉన్నా కూడా అవి వ్యర్థమే. అందుకే ప్రభుత్వము ఎన్నో ఆయకట్టలు, నీళ్ళ కోసం ఎన్నో డ్యాములు, ఎన్నో బ్రిడ్జీలు, ఎన్నో వాగులు ప్రజల కోసం, పొలాల కోసం నిర్మిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం టీవీలలో, న్యూస్లలో వింటూ ఉంటాము, 32 లక్షల హెక్టార్ల నీళ్ళకి అందించడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది, ఈ డ్యామ్ ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో అన్ని లక్షల ఎకరాలు గనక, వేల లక్షల ఎకరాలు గనక నీరు లేకపోతే పంట చేతికి రాదు. ఆ భూమి ఫలవంతంగా ఉండదు. ఆ భూమి ఎండిపోయిన భూమి వల్లనే ఉండిపోతుంది. అందుకే దేవుడు అంటున్నారు,
నీవు నీరు కట్టిన తోట వలెను ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. ఇక నీ తోట ఎండిపోదు, ఎన్నడూ నీ బావుల ఊట ఎండిపోవు, ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యము. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు దానికంటే ముందు ఆమె తండ్రిని అడుగుతూ ఉంది. రీసౌండ్ వస్తుంది, ఒకసారి లైవ్లో చెక్ చేసుకోండి. కాలేబు యుద్ధశూరుడు, బలవంతుడు. ముసలి వయసులో కూడా 40 ఏండ్లప్పుడు ఎటువంటి బలం ఉండేనో 80 ఏండ్లకు కూడా అదే బలం గలవాడు. కొంత పొలం తెచ్చుకున్నాడు. అడిగి తెచ్చుకునే అలవాటు కాలేబుకి ఉంది. అంటే ఏదో ఉత్త పుణ్యానికి అడిగి తెచ్చుకోవడం కాదు, కష్టపడ్డందుకే అడిగి తెచ్చుకుంటాడు. ఉట్టిగానే అడగడం కాదు, నేను ఇంత కష్టపడ్డాను, నాకు కావాలి. ఇతడు తెచ్చుకున్నటువంటి ఈ పొలంలో ఆల్రెడీ నీరు లేనటువంటి పొలము తన కుమార్తెకి ఇచ్చాడు. దాన్నే మనం అంటాం మట్టి దిబ్బలు. ఏమంటాము? మట్టి దిబ్బలు. ఈ మట్టి దిబ్బల్లో నీళ్లు నిలబడవు, జారిపోతూ ఉంటాయి. వర్షం నీళ్ళు పడ్డా కూడా జారిపోతూ ఉంటాయి. ఆ హైట్లో కూడా నీళ్ళని పుల్లింగ్ చేయలేరు. అందుకే మీరు పొలాలు చూడండి, ఎప్పుడు కూడా నీళ్లు నిలబడాలి పొలాల్లో అంటే ఇంచుమించు మోకాలెత్తు లోతుంటాయి పొలాలు. మోకాలెత్తు లోతుకి దిగి రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు దాంట్లో. ఎందుకంటే ఆ పొలంలో నీరు కట్టాలి ఆ పొలంలో నీరు నిల్వ చేస్తేనే ధాన్యం బాగా పండుతుంది. ఈ కాలేబు కాస్త కూస్త సంపాదించిన వాడే. తన కుమార్తెకి వివాహం చేయాలి అనుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివినప్పుడు 1:12 అమ్మా, క్షమించాలి. ఎవరిని పట్టుకొని? అదే బైబిల్లో కొన్ని వాక్యాలు తలపండినలకు కూడా నోర్లు తిరగవు. పట్టుకొని ఎవరైతే దాన్ని కొలబెడతారో నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఒత్నియేను అనే వాడితో వివాహం చేసి పంపించాడు. ఇక వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన వెంటనే ఇక అత్తగారింటికి పంపించేయాలి. అంతేనా? అత్తగారింటికి పంపించేయాలి. ఈ అక్స ఎవరు? కొత్త పెళ్లి కూతురు. వివాహం అయింది, ఇంకా అత్తగారింటి కూడా వెళ్ళలేదు. కొత్త పెళ్లి కూతురు గాడిద ఎక్కింది. ఇక వెళ్తా నాన్న బాయ్ అనేటువంటి క్రమంలో కాలేబు కూడా, బిడ్డ పోతున్నావు బిడ్డను, మంచిది బిడ్డ అని ఎంతో ప్రేమించిన అల్లారు ముద్దుల బిడ్డను వివాహం చేసి గాడిదని ఎక్కించి పంపిస్తూ ఉన్నాడు. ఈ పంపిస్తున్నటువంటి క్రమంలో ఈ అక్సాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను మా నాన్నని దిబ్బ భూములే మా నాన్న ఇచ్చాడు, నాకు మెరక భూములు లేవు, అంటే నీరు పారేటువంటి భూములు లేవు.
ఒకవేళ రేపొద్దున నా భర్తకు నాకు అవసరమయ్యి ఆ పొలాలు గనక వినియోగించపరచబడితే మా అత్తగారింట్లో నేను చెడ్డ పేరు రాదు. అందుకే ఇప్పుడే మా నాన్న అడిగేస్తే ఓ పని అయిపోతుంది. మా నాన్న అఫ్కోర్స్ మా నాన్న ఎట్లాగో నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు అవన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఈ రోజుల్లో ఉన్నారు, నానిచ్చిన అన్నలియ్యరు, నాన్నిచ్చిన అన్నలియ్యరు. ఈ అక్స గాడిదను దిగి తండ్రి ముందుకు వచ్చి నిలబడింది. తను దిగుతూ ఉండగానే తండ్రికి అర్థమైపోయింది ఏమనంటే, ఏం కావాలమ్మా నీకు, ఏం కావాలమ్మా నీకు? అలవాట్ల పొరపాటు, వెనకాల ఉందని తెలియదు. ఏం కావాలమ్మా నీకు అని అడుగుతున్నాడు. తను అడుగుతుంది. అందుకామె, దీవెన దయచేయి నానా, తండ్రి నాకు దీవెన దయచేయి. ఏంటమ్మా దీవెన? నాకు దక్షిణ భూమిని ఇచ్చావు నువ్వు, నాకు నీటి మడుగులను కూడా నాకు దయచేయి అని అడిగిన వెంటనే వాళ్ళ నాన్న పత్రాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టి, నీటి మడుగులను మాత్రమే కాదమ్మా, అగో ఆ కిందున్నటువంటి లోతైన భూమిని కూడా తీసుకో అని ఇచ్చేసాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయేమో. ఆల్రెడీ సంపాదించుకున్నది అయిపోయింది, ఎండిపోతుంది. ఎండిపోతుంది. ఇక రేపటి గురించి దిగులు, బాధ, వేదన. వ్యాపారంలో ఎండిపోయిన పరిస్థితి ఉంది, చేతి పనిలో ఎండిపోయిన పరిస్థితి ఉంది, ఉద్యోగాల్లో ఎండిపోయిన పరిస్థితి ఉంది, సేవలో ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇలా ఎన్ని పరిస్థితులలో మనం ఉన్నామో కానీ ఈ రాత్రి నా దేవుడు, మన తండ్రి మనతో అంటా ఉన్నాడు, కాలేబు ప్లేస్లో నన్ను పెట్టు, ప్రభు అని పెట్టు. అక్సా ప్లేస్లో నువ్వుండి, ప్రభువా నేను ఈ ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ఈ ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాను, నాకు నువ్వు దయచేవా అంటే ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఫలించేటి నీటి ఊటగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. దాని ఇంగ్లీష్లో డ్రై ల్యాండ్, మట్టి దిబ్బలు, డ్రై ల్యాండ్. అక్కడ నీరు లేవు, పరిస్థితి అంతా కూడా అయోమయంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. స్థలం అయితే ఉంటుంది, 100 ఎకరాలు ఉంటుంది, కానీ ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని చోట్ల కొందరికి గుట్ట ఉంటుంది, 10 ఎకరాల గుట్ట ఉంటుంది. ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోలేడు. ఆ గుట్టని కొట్టి, ఆ కొండని కొట్టి, ఆ దిబ్బల్ని కొట్టి దాన్ని చదురు భూమి చేసే లోపల ఆస్తులు అరిగిపోవాలి, లేకపోతే ఒక జీవితకాలం అయిపోవాలి. ఉన్నా కూడా వ్యర్థమే కొన్ని. అలా మన జీవితాల్లో కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, లేకపోతే ఉండి కూడా అప్రయోజనంగా ఉన్నాయేమో, ప్రయోజనకరంగా లేవేమో. ఈరోజు నా దేవుడు నీతో అంటా ఉన్నాడు, నీరు పారేటువంటి తోట వలె నేను నిన్ను మారుస్తాను, ఊబుకుచుండు నీటి ఊట వలె నేను మారుస్తాను. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మహిమపరదాం. హల్లెలూయా. మన జీవితంలో డ్రై, లేమి, ఫలాలు లేనటువంటి కుటుంబము, ఫలించినటువంటి కుటుంబము ఉందేమో ఏంటి? ఉంటాయి. గడిచిన నెలలో కుటుంబంలో ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. కొన్నిసార్లు ఎంత సంపాదించేటోళ్ళకైనా
బియ్యం డబ్బా ఖాళీ అయిపోతుంది, ఎండిపోయేటువంటి పరిస్థితి. నూనె డబ్బా ఖాళీ అయిపోతుంది, ఎండిపోయినటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబాలతో నా దేవుడు అంటున్నాడు, నీ ఇళ్ళని నేను, నీ ఇంటిని నేను రొట్టెల గృహంగా మార్చివేస్తాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. ఇక ఎన్నడూ నీ ఇంట్లో కొదవ లేకుండా నీ ఇంట్లో ఉబుకుతున్న ఊట ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలా మన దేవుడు మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన నామాన్ని గణపరిచి, తండ్రి తండ్రి నాకు కావాలి, ఈ నెల నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, ఎండిన భూమి వలె నేనున్నాను, నీరు పారేటువంటి తోటగా నన్ను మార్చేసి అన్నప్పుడు ఆయన నిశ్చయముగా మన పరిస్థితులనే మార్చగల సమర్థుడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు తరమా. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి, మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి, విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. హల్లెలూయా. నీరు పారేటువంటి తోటగా ఆయన అంటాడు, నీకోసము ఎత్తైన పర్వతాలు సైతము చదురుభూమిగా చేస్తా, సముద్రాలను సైతము 2 పాయలు చేసి 6 నెలలుగా చేస్తా. నీవు ఎప్పుడైతే ఆయన్ని అడుగుతావో, అక్సా కాలేబు తన తండ్రి అయినటువంటి కాలేబుని అడిగింది, తండ్రి నాకు మరక మడుగులను నాకు దయచేయి అన్నప్పుడు, కాలేబు పల్లపు మడుగులు కూడా తీసుకో అమ్మా. మెరక అంటే ఎత్తైన, మెరక అంటే ఎత్తైన, పల్లపు అంటే
లోతైన అంటే పరము నుండి ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న మన తండ్రి. ఆయన పేరు నజరేయుడైన యేసు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమై పరదాం. హల్లెలూయా. ఇక్కడ నాకు 3 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి అక్సాలో. మొట్టమొదటిది గాడిద దిగి. గాడిద దిగి అంటే అది దీనత్వానికి సూచన, తగ్గించుకోవడానికి అది సూచన. యేసు ప్రభు కూడా యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు పస్కా పండుగకి దినం ముందు గుడ్ ఫ్రైడేకి ముందు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు గాడిద పిల్లను ఎక్కి వచ్చారు. అది తగ్గింపు జీవితానికి సూచన. రెబ్కా ఇస్సాకుని చూడగానే వంట దిగి ఇస్సాకు ముందుకెళ్ళింది. అదొకటి తగ్గింపు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వాక్యంలో, మొదటి సమూయేలు గ్రంథము 25-23, అబీగయీలు దావీదును కనుగొని త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఇది తగ్గింపు జీవితానికి ఒక నిదర్శనం, ఒక దీనత్వానికి. ఈ రోజుల్లో అయితే తండ్రి కుమార్తెకు వివాహం చేసి పంపించేస్తున్నప్పుడు తండ్రి దగ్గర ఒక బెంజ్ కారు ఉన్నా, మామూలు మారుతి 800 ఉన్నా కూడా ఇవాళ రేపు వివాహం అయినప్పుడు ఒక పెద్ద కారు రెంట్కి తెచ్చి దాంట్లో నా కుమార్తెను పంపించాలని కూర్చోబెట్టి పంపిస్తుంటే కుమార్తెలు ఈరోజు నానా కర్రా, ఏంటమ్మా కర్రా అని తండ్రినే పిలిచి, ఆ పొలం నా పేరు మీద చేయకపోయావా, ఆ పొలం నా పేరు మీద చేయకపోయావా అంటే తండ్రి దగ్గర కూడా దీనత్వం చూపించడం అవసరమా? భర్త దగ్గర అంటే పర్లేదు. దావీదు దగ్గర తన భార్య చేసిందంటే, ఇస్సాకు దగ్గర తన భార్య చేసిందంటే పర్లేదు భర్త దగ్గర. అంటే తండ్రి దగ్గర కూడా ఈ దీనత్వం చూపించడం అవసరమా అంటే అక్కడనే అవసరం. తండ్రి కటాక్షం పొందాలి అంటే దీనత్వం చాలా అవసరం. అంటే సమాధానం చాలా అవసరం. తమను తాము తగ్గించుకోవడం చాలా అవసరమైనది. మా నాన్నే కదా, ఇచ్చేస్తాడు కదా అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండకూడదు. ఈ అక్సా భూ సంబంధమైనటువంటి కాలేబు తన తండ్రినే అడిగింది అంటే, అడిగినప్పుడు తన తండ్రి ఇచ్చాడు. ఎలా అడిగిందంటే తను తాను తగ్గించుకొని అడిగింది. గాడిదను దిగి వెళ్ళి అడిగింది. మనం కూడా మనకున్నటువంటి ఈర్ష, ద్వేష, రాగ, కక్షలను పక్కకు పెట్టి, మనకున్నటువంటి తలబిరుసుని పక్కకు పెట్టి, మనకున్నటువంటి ఆస్తులని, అంతస్తులని పక్కకు పెట్టి, మనకున్నటువంటి ఆ కోద మద మచ్చరాలను పక్కకు పెట్టి, మనకున్నటువంటి గర్వాన్ని పక్కకు పెట్టి, మన పరమ తండ్రిని అడిగేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మోకరించి, లేకపోతే సాగిలపడి మనం ఆయన అడగాలి. ఎంతమంది ఆయన అలా అడిగారు? ఎంతమంది ఈరోజు ఆయన అలా అడుగుతూ ఉన్నారు అని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఈ 5 ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏ రోజైనా మన పరమ తండ్రిని మనం ఇది కావాలి అని అడగడానికి ఏ రోజైనా సాగిలపడి మీ ఇంట్లో అడిగారా? ఏ రోజైనా సాగిలపడి అడిగారా? మోకరించి అడిగారా? మోకరించట్టే ఒక 5 నిమిషాలు, మనం 2 నిమిషాలు మోకరిస్తేనే మనకు మోకాలు నొప్పులు ఏ నుంచి అవుతాయి? సాగిలపడి అడిగారా? సాగిలపడి అడిగారా? అందుకే భక్తుడు ఇలా రాశాడు, సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. అక్స తనను తాను తగ్గించుకొని దీనురాలై తండ్రి ముందుకెళ్ళి నిలబడింది. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నీకేం కావాలని? తండ్రి అడుగుతున్నాడు, నీకేం కావాలని? ఈ కాలేబుకి తెలుసు భూమి అడుగుతుంది అని. ఆయనకు కూడా దానికి సంసిద్ధుడై ఉన్నాడు, సిద్ధమై సంసిద్ధమై ఉన్నాడు. ఈ నెల మీ ప్రార్థన మన పరమందున్న మన తండ్రి వినబోతా ఉన్నాడు. మీకు సమాధానం కలగబోతా ఉంది. మీ కుటుంబాలు నీరు కట్టేటువంటి తోట వలె మార్చబోతా ఉన్నాడు. ఊవుకుతున్నటువంటి నీట ఊటి వలె మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. లేవు 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 లేమిలో గనక మన కుటుంబాలు ఉన్నాయేమో, ఈ నెల నా దేవుడు సమృద్ధిలోకి నడిపించబోతా ఉన్నాడు. రాసుకోండి. ఈ నెల మీరు రాస్తున్న మీ డైరీలోనే రాసుకోండి. గడిచిన నెలలన్నిట్లో మీ ఇంట్లో ఏమేమైతే లేవో, అది కంది పప్పు అయినా సరే, ఆవాల గింజైనా సరే రాసుకోండి. సమృద్ధిగా దయచేయబోతా ఉన్నాడు నా దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. సమృద్ధిగా ధాన్యాన్ని కలుగజేయబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని రొట్టెల ఇంటిగా మార్చబోతా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా నీ వ్యాపారంలో నా దేవుడు నీటి ఊట వలె, నీరు పారిన తోట వలె మార్చబోతా ఉన్నాడు. ఇంతకాలం లేదు 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 అనుకుంటా ఉన్నావేమో, దేవుడు సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. అడగాలి. అక్స అడిగినట్టుగా, తను తాను తగ్గించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినట్టుగా మనం కూడా అడగాలి. రెండవది, కుమార్తె అనేటువంటి సౌండ్ అంతా మారిపోతుంది. కుమార్తె అనేటువంటి అధికారంతో కాకుండా బేస్ వస్తలేదు. కుమార్తె అనేటువంటి అధికారంతో కాకుండా, అంటే కుమార్తె అనేటువంటి అధికారం ఉంది, కానీ తల బిరుసుతో కాకుండా నేను నీ కుమార్తెను నాకు దయచేయి అన్న అధికారంతో అడుగుతా ఉంది. మనం కూడా దేవుడిని అడిగేటప్పుడు, నీవు నన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించావు కదా, కాబట్టి అధికారంతో అడుగుతున్నాను ప్రభా, నీవు నాకు దయచేస్తావని అధికారంతో అడుగుతున్నాను అని మనం కూడా ఈ నెల అడగాలంట. మొట్టమొదటిది, దీనులమై మనల్ని మనం తగ్గించుకొని అడగాలి. రెండవది, కుమారులము కుమార్తెలమైన అధికారంతో అడగాలి. మూడవది, తండ్రిని అడిగింది ఏంటో తప్పకుండా మనకు ఆయన అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో అడగాలి. ఇక్కడ అడిగింది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక క్లారిటీ, ఆమె అడుగుతున్న విషయంలో ఒక క్లారిటీ. అందుకు ఆమె దీవెన దయచేయము. హల్లెలూయా.
అందుకు ఆమె ఒక క్లారిటీతో అడుగుతూ ఉంది, ఒక క్లారిటీ. తండ్రి దగ్గర అడిగింది తండ్రి కాదనకుండా ఇస్తాడు. మొట్టమొదటిగా తండ్రి అడిగితే ఇస్తాడో ఇయ్యడో అని ఆలోచించిందేమో. తండ్రి ఇస్తాడో ఇయ్యడో అని ఆలోచించి అడగాలా వద్దా అని ఆలోచించిందేమో. కానీ ఒక క్లారిటీ, ఇక నా తండ్రి నేను అడిగితే కాదనడు అనేటువంటి క్లారిటీతో అడిగింది. ఆ క్లారిటీని బట్టే తండ్రి కూడా తీసుకొచ్చి పత్రాలను తన చేతికి ఇచ్చేశాడు. ఈరోజు మీరు అడగండి, ఈరోజు నుంచి మీరు అడగండి, ఏమేమి అడగబోతున్నారో అవన్నీ అడగండి. బెంజు కారు కావాలి ప్రభా, మెద్దలు మెడలు కావాలి ప్రభా అని కాదు, మీకు అవసరం ఏమైతుందో అడగండి. అర్థమవుతుందా? క్లారిటీ. నీకొస్తే నువ్వేం చేస్తావు? నీకొస్తే నువ్వేం చేస్తావు? నీకు ఇది ఇస్తే తండ్రి నీకు అనుగ్రహిస్తే అది నీకు ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుంది? ఏముంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. అదేముందా? తండ్రిని మనం అడిగితే ఒక క్లారిటీ, అది మనం తీసుకొని ఏం చేయగలుగుతాము, దాని ద్వారా మనకెటువంటి ప్రయోజనకరంగా ఉంది. మనం డంబంగా ప్రవర్తించడానికి అడుగుతున్నామా, లేకపోతే ఎదుటి వారి దగ్గర ఉందని అడుగుతున్నామా? కొన్నిసార్లు మనకి మనంగా జీవిస్తే ఏ ప్రాబ్లం లేదంట. ఎదుటి వారిలాగా జీవించాలనుకున్నప్పుడే అప్పులు స్టార్ట్ అవుతాయి. ఏమవుతుంది? అప్పులు స్టార్ట్ అవుతాయి. మనకు మనంగా జీవించాలి, మనలాగా జీవించాలి అనుకుంటే నో ప్రాబ్లం. అందుకే మన ఆత్మీయ తండ్రి మన దామోదర పాలయ్య గారు దానికి కరెక్ట్ నిదర్శనం. నీకు ఒక ఏసీ కార్ కొనిస్తాను, నువ్వు ఏసీ కార్లో తిరిగి ఎండాలంటే నాకొద్దు, నేనుగానే జీవించాలి. సేవకులందరూ ఏసీ కార్లో తిరుగుతూ ఉన్నారు, నేనుగా జీవించాలనుకుంటున్నా. ఎదుటోళ్ళలాగా జీవించాలితే అప్పులు పాలవుతాం, సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళవుతాం. నిజంగా ఆలోచించండి. ప్రభువుని మనకి ఏది కావాలో అది మాత్రమే అడుగుతున్నామా, లేకపోతే ఎదుటి వారి దగ్గర ఉంది నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతున్నామా? ఎలాగో ఫంక్షన్లకు వెళ్తే ఇంటికి వచ్చాక భర్తకి ఒక హాఫ్ అన్ అవర్ కోటింగ్ ఒకప్పుడు ఫంక్షన్లకు వెళ్తే పాత స్నేహం కలుస్తుంది, లేకపోతే పాత బంధువులు కలుస్తారు, పాత బాంధవ్యాలు మరలా అతుకబడతాయి. ఒక అరగంట గంట వారితో మాట్లాడి టైం స్పెండ్ చేయొచ్చు రావచ్చు అని ఎట్లా ఉన్నారో అలా తయారయ్యి, ఏది ఉంటే అది పెట్టుకొని తయారయ్యి పరిగెత్తుకుంటూ ఫంక్షన్కి ముందుగానే ఉండేవాళ్ళు. నన్ను అడిగితే బంధువులదైతే 2-3 రోజుల ముందే ఉండేటోళ్ళు. మొన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అన్నా, మా సొంతం మా చెల్లెలు కొడుకు పిల్లన మా మేనల్లుడిది నా భార్య అనంటుంది. ఎందుకన్నా, ఏమైంది? ఏదో అవసరానికి కొన్ని నగలు హిందీ నేర్పడానికి పంపించానన్నా. అప్పుడప్పుడు నగలు హిందీ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాయి, బాధపడద్దు. బాగా హిందీ నేర్చుకొని వస్తాయి. హిందీ నేర్చుకోవడానికి పంపించారన్న దాన్ని, ఈమెమో అది లేకపోతే కానీ రానంటుంది. అరే సొంత మేనల్లుడు పెళ్ళి కదన్నా, అవన్నీ చూస్తే ఎలాగన్నా అంటే రాను, నేను రాను. అక్కడ మన బంధువులందరూ ఇంత వేసుకొని వస్తారు, కొత్త 20,000 30,000 పట్టు చీరలు కట్టుకొని వస్తారు. నన్నేంది ఇట్లా వెళ్ళమంటావు నువ్వు? మన బంధువులదే రావే. అక్కడ పాత వాళ్ళు కలుస్తారే. మా అమ్మమ్మ కూడా వస్తుంది, మా తాత కూడా వస్తాడు, మా తాత అన్నదమ్ములు కూడా వస్తారే. చాలా పాత వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త పిల్లలు ఎవరు వస్తారు వాళ్ళందరినీ కలుస్తాము వెళ్ళి అని అంటే
నేను రాను. ఈ రోజులో ఫంక్షన్కి వెళ్ళడానికి మన దగ్గర ఉన్నది చూపించుకోవడానికి వెళ్తున్నాం, లేకపోతే మన దగ్గర లేనిది చూసి కొనుక్కోవడానికి వెళ్తున్నాం. సేమ్ డిజైన్ నేను కూడా చేపించుకున్నాను. ఈ హోటల్లో ఫంక్షన్లు అయితే వాడు కూడా కార్ తీసుకొచ్చి ఫంక్షన్ ముందే ఆపమంటాడు, వ్యాలెట్ పార్కింగ్ అంటాడు. ఏ కార్లో దిగుతున్నామో బంధువులందరూ చూడాలి, అవునా కదా? మామూలు మారుతి 800 దిగితే పెద్ద ఇదొద్దు, మరి కింద రోడ్డు మీద కూర్చున్నట్టుంది, పెద్దది కావాలి. అదే ఆ గొంతమ్మ కోరికలు తీర్చుకోవడానికి కాదు దేవుడిని అడిగేది. దేవుడు ఇస్తారు, ఆల్రెడీ అన్నారు, పైనున్న భూములు ఇస్తాను, కిందున్న నీటి మడుగులు కూడా ఇస్తాను. పరసంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. ఇక ఒకవేళ లేకపోతే ఇంటికి వచ్చాక భర్తకి ఒక 1/2 అవర్ భరించాలి, తప్పదు. ఒక 1/2 అవర్ భరించాలి. అదే ఎదురుగింటోళ్ళు అది కొన్నారు, పక్కింటోళ్ళు ఇది కొన్నారు, మన బంధువులు అది కొన్నారు, ఇవన్నీ చూసుకొని ఎదుటి వారిలాగా జీవించాలనుకుంటేనే సమస్యలు. మనలాగా మనం జీవించాలనుకుంటే ఎటువంటి సమస్యలు లేవు. ఈ అక్సా కూడా తండ్రి దగ్గర ఉంది అని క్లారిటీ తోటి, అది వస్తే నాకు రేపొద్దున నా భవిష్యత్తుకి, నా పిల్లల భవిష్యత్తుకి అది ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిసి అడిగింది. అలా మనం దేవుని సన్నిధిలో అడిగేటప్పుడు కూడా ఒక క్లారిటీ. నేను ఎప్పుడు నా దేవుని సన్నిధిలో ఒకటే అడుగుతూ ఉంటా, తండ్రి సన్నిధిలో ఒకటే అడుగుతూ ఉంటా, ప్రభువా నాకు నా పిల్లలకి తిండికి బట్టకి లోటు లేకుండా చేయనాయన చాలు. ఎందుకంటే భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో నుండి వచ్చాం కదా, అది ఇస్తే చాలు ప్రభువా. నేను స్తుతిస్తూ జీవితాంతం నీ పాదాల దగ్గర పడి ఉంటాం. నేను నా కుటుంబము నీ బలిపీఠం మీద ప్రాణార్పణంగా పోసేస్తామంతే, అది చాలు ప్రభువా అని అడుగుతూ ఉంటాను. కానీ దేవుడికి ఎందుకో నా మీద అంత ప్రేమ, మా కుటుంబం మీద అంత ప్రేమ, నా సంఘం మీద అంత ప్రేమ, నా సంఘ బిడ్డల మీద అంత ప్రేమ. అడిగినవి తడువు చేయకుండా వెంటనే అనుగ్రహిస్తూనే ఉంటారు. దాని కొరకే నేను దివారాత్రులు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాను. ఉపవాసమున్న ప్రతిసారి సంఘంలో మోకాళ్ళతో తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను, మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఏది పడితే అది అడుగుతారు, నాకు తెలుసు. కానీ వాళ్ళకి ఏది అవసరం ఉందో అది నువ్వు ఇచ్చి పంపించు ప్రభువా అని అడుగుతూ ఉంటాను. ఈ నెల ఈ ఒక్క కార్యం జరిగితే చాలు, ఇక మనం బాగుపడిపోతాం. ఈ ఒక్క కోర్టు కేసు అయిపోతే చాలు, ఇక మనం బాగుపడిపోతాం. ఈ ఒక్క భూ సమస్య అయిపోతే చాలు, ఇక మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబం బాగుపడుతుంది. ఈ ఒక్కటి దాటుతే చాలు అని నీవు అనుకుంటున్నావేమో, ఈ నెల ప్రార్థన చేయండి. దేవుడు దాన్ని తప్పించబోతా ఉన్నాడు. దాని నుంచి మీకు విడుదల కలగబోతా ఉంది. గొప్ప మార్గాలు ఏర్పడబోతా ఉన్నాయి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభురావని మైపడదాం. హల్లెలూయా. ఈ ఒక్క కార్యం జరిగితే చాలు ప్రభువా, ఈ ఒక్క కార్యం జరిగితే చాలు ప్రభువా అని, నా పరిస్థితే మారిపోతుంది ప్రభువా అని నువ్వు అడుగుతున్నావేమో. ఒకవేళ ఈరోజు నుంచి అడగకపోతే ఈరోజు నుంచి ప్రారంభించు. మన పరిస్థితే మారిపోబోతా ఉంది, మన స్థితిగతులే మారిపోబోతా ఉన్నాయి. అడిగినవి మన తండ్రి వెంటనే అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కాలేబు దగ్గర యేసయ్య అని పెట్టి అడగండి. తన కుమార్తె దగ్గర నిన్ను నువ్వు ఊహించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని తండ్రి దగ్గర అడగండి. ఆయన నిశ్చయంగా మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు నేను ఇక్కడ 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను.
మొట్టమొదటిది, మనం ఆయన అడిగితే మనకేం అనుగ్రహిస్తాడు? మనం ఆయన అడిగితే మనకేం అనుగ్రహిస్తాడు అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు మనకు అనుగ్రహిస్తారు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం. లూజ్ కనెక్షన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరిచి. చాలండి. ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితము అడుగు. ఆ ఎండిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఫలించేటువంటి ఆత్మీయ జీవితంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఈ నెల అడగండి, ఆత్మని ఫలింపచే ప్రభువా అని అడుగు. ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మని ఫలింపచే ప్రభువా అని అడుగు. అప్పుడు ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయో నీకు స్పష్టంగా ఆయన చూపిస్తాడు. ఆత్మని ఫలింపచే నువ్వు అడిగినప్పుడు ఆత్మ ఫలాలు ఎలాగుంటాయో చూపిస్తాడు. దాని అనుసారంగా ఎలా జీవించాలో చూపిస్తాడు ఆయన. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా గ్రంథము ఇష్టమైన చోటుగాను, మందలమేయు భూమిగాను, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, వృక్షవనముగా ఉండునంట. హల్లెలూయా. ఫలభరితమైన భూమి, వృక్షముగా అంటే సమృద్ధిగా ఫలింప చేస్తూ ఉంటారు మన ఆత్మని. మొట్టమొదటిగా మనం అడగవలసింది ఏంటంటే మన ఆత్మని ఫలింపచే ప్రభువా అని అడగాలి. ఆత్మఫలం ఏమనగా అంటాం, కానీ మనకు రా చదువుతాం కానీ మనం పాటించాం దాన్ని. ఆత్మఫలాలు ఎలాగుంటాయో తెలుసు, కానీ అది మనలో ఎలా నెరవేర్చుకోవాలో తెలియదు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వాక్యం. ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను, వర్షాన్ని పంపి, ఆకాశము నుండి వర్షాన్ని పంపి తృప్తిపరుస్తారు. హల్లెలూయా. అది కూడా ఫలవంతములైన ఆత్మ ఫలించుట కొరకు, మన ఆత్మ ఫలించుట కొరకు ఫలవంతమైనటువంటి వర్షాన్ని కుమ్మరిస్తారు. అప్పుడు మన ఆత్మ ఫలిస్తుంది, సమృద్ధితో జీవిస్తుంది. ఆత్మ సమృద్ధిగా ఉన్నప్పుడే, మన ఆత్మ ఫలిస్తూ ఉన్నప్పుడే మనం అన్ని విషయాల్లో ఫలిస్తూ ఉంటాం. అందుకే అంటాడు, మొదట పైనున్న వాటినే వెతకండి, కిందున్నవన్నీ ఆటోమేటిక్గా మీకు లభిస్తాయి. రెండవది, ఆరోగ్యాన్ని అడగండి. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వాక్యం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము, మీ ఎముకలు ఆరోగ్యముగా ఉండును, మీ మాంసము ఆరోగ్యముగా ఉండును, మీ ఎముకలలో మూల్గులలో ఉన్నటువంటి గుజ్జు సైతము ఆరోగ్యముగా ఉండునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఏమడగాలి? ఆరోగ్యాన్ని అడగాలి. మొట్టమొదటిగా ఆత్మని ఫలింపచే ప్రభువా అని అడగాలి. రెండవది ఆరోగ్యాన్ని అడగాలి. అందుకే దేవుడు అంటారు, మూలుగులలో కూడా, మూలుగు అంటే ఏంటి? నల్లి బొక్క తెలుసు కదా, దాని లోపల ఒకటి లాగి తింటారు కదా, అట్లనే నీకు కూడా ఉంటుంది. అట్లనే దానిలో ఉన్న గుజ్జు సైతము దాన్ని కూడా ఫలింపచే ప్రభువా, అది కూడా ఆరోగ్యంగా ఉండాలి నాకు.
ఈ రోజుల్లో అనారోగ్యాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఎముకలు షుగర్ వ్యాధి ద్వారా, అనేకమైనటువంటి సమస్య ద్వారా ఎముకలు పొడి పొడిగా మారిపోతూ ఉన్నాయి. ఎముకలలో ఆరోగ్యం లేదు, మాంసంలో ఆరోగ్యం లేదు, మన శరీరం నిలువెల్లా ఎటువంటి ఆరోగ్యం లేదు. ఈరోజు తండ్రి సన్నిధిలో ఆరోగ్యం గురించి అడగండి. మీ పర్సనల్ ప్రార్థనలో ఆరోగ్యం గురించి అడగండి. ఈ నెల నా దేవుడు నిశ్చయంగా నీకు ఆరోగ్యం కలుగజేయునుగాక. 58వ అధ్యాయము 8వ వాక్యం, యెషయా గ్రంథం. ఆ 58:8 అమ్మా. అది కాదులే, ఆరోగ్యం కోసం అడగండి. ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అది మాత్రమే కావాలి నాకు. స్వస్థత నీకు, ఆరోగ్యం కోసం నువ్వు అడిగినట్టయితే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది ఫలించి విస్తరించాలని అడగండి. చూడండి, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 38వ వాక్యం. కీర్తన గ్రంథం 107:35. ఆయన వారిని ఆశీర్వదింపగా సంతానాభివృద్ధి నొందిరి, తగ్గిపోనివ్వలేదు. వారి బాధల వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలే వృద్ధి చేసేను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. మూడోది ఎలా అడగాలంటే, జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోవాలి ప్రభు అని అడగండి. నా బ్రతుకే ఆశీర్వాదకరంగా మారిపోవాలి, నా బ్రతుకు ఆశీర్వాదకరంగా మారాలి, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అడగండి. ఇక్కడ అదే రాసి ఉంది. మందవలే వృద్ధి పొందుతారు. ఎవరైతే దరిద్రులు ఆయన సన్నిధికి వెళ్ళి అడుగుతారో వారిని నిశ్చయంగా నా దేవుడు ఆశీర్వదిస్తారు. ఎన్ని అడగమన్నాను? మొట్టమొదటిది ఆత్మని ఫలింప చేయమని అడగాలి. రెండవది ఆరోగ్యం కోసం అడగండి. మూడవది జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోవాలి ప్రభా అని అడగండి. ఈ మూడిట్లు అన్నీ వచ్చేసినాయా? ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? చెప్పండి, ఏమైనా మిగిలి ఉంటే చెప్తా. ఇంకేమేమి అడగాలి అంటే, ఇక జీవితమే ఆశీర్వాదకరంగా మలిచేస్తే ఇంకేముంటుంది? ఆనందమే, సంతోషమే. ఈ విషయంలో ఆశీర్వాదం ఉంది, ఈ విషయంలో లేదు. సంతానం ఉంది కానీ ఆశీర్వాదం లేదు. సంతానం లేకుండా బాధపడతా ఉన్నాను అన్నవారు కూడా దాంట్లో ఉంది కదా. సంతానము లేని వారిని సైతము నా దేవుడు బహుమానం అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. సంతానము కలిగిన వారికి సైతము ఆ సంతానాన్ని పోషించుకునేటువంటి శక్తిని కలుగజేసి ఆశీర్వదించునుగాక. జీవితమే ఆశీర్వాదకరంగా కుటుంబాలను నా దేవుడు మార్చివేయునుగాక. నమ్మినారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. కుటుంబమే ఆశీర్వాదకరంగా మారిపోనుగాక. పెద్దోడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ చిన్నోడు బాగుపడలేదయ్యా. ఇంకా తల్లిదండ్రులు బాధ అదే. చిన్నోడు తెలివిగలడు, ఎట్లా ఒకట్లా బతికేశాడు. పెద్దోడే బుర్రలేనోడయ్యా, ఎట్లా బతుకుతాడేమో. అలా నీ పిల్లల కొరకు బాధపడుతూ ఉన్నావేమో, నీ పిల్లల కొరకు బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు నా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేయునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వాక్యం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి
కస్తూరి పుష్పం వలెను పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. ఈ నెల నా దేవుడు నీ జీవితాన్ని అలా మార్చబోతా ఉన్నాడు. ఉల్లసించి సంతోషించబోతా ఉన్నావు. నా దేవుడు నిన్ను పుష్పింపచేసి ఉల్లసించి ఆనందించబోతా ఉన్నావు. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 92 అధ్యాయము 12-13 వాక్యము. కీర్తనలు 92:12-13. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. జీవితమే ఫలభరితంగా మారాలి అంటే, ఎండిన భూమిలో దేవుడు పుష్పాలు పూయించాలి అంటే, మనము నాట్యం ఆడాలి అంటే, దరిద్రము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, దీనస్థితి సంపన్న స్థితిగా మార్చబడాలంటే, లేమి కలిమిగా మార్చబడాలి అంటే ఎక్కడుండాలి? నువ్వు యెహోవా మందిరములో నాటబడాలి. యెహోవా మందిరములో నాటబడినప్పుడు నీవు దేవదారు వృక్షం వలె ఎదుగుతావు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఇక్కడ నాటిన మొక్క ఇక్కడే ఉండాలి. అది ఎంతగా ఎదగాలంటే దేవదారు వృక్షం వలె ఎదగాలి. ఇక్కడ నాటిన మొక్క ఊడబెరుకు, ఒక నెల తర్వాత ఇంకో చోట నాటు, మళ్ళీ అక్కడి నుంచి ఊడబెరుకు, ఇంకో చోట నాటు, అక్కడి నుంచి ఊడబెరుకు, ఇంకో చోట నాటు. ఇట్లా ఊడబెరికి నాటి ఏం ప్రయోజనం అండి? ప్రయోజనం ఏమన్నా? అందుకే నేను అంటాను, యెహోవా మందిరంలో నాటబడిన వారిగా మనం ఉండాలి. అది ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ దేవదారు వృక్షం వలె మార్చబడాలి. చాలామంది మొక్కగా నాటబడతారా? ఆ చెట్టు అప్పుడే వేర్లు తన్ని బలం పొందుకున్నటువంటి వేళ కొద్దిగా ఎదుగుతూ ఉంటుందా? నాకు అన్నీ వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? నాకు అన్నీ వచ్చేసాయి. ఒక చెల్లి నాకు తెలుసు బాగా, తను ఒక చర్చ్కి రెగ్యులర్గా ఒక 6 నెలలుగా వెళ్ళేది. 7వ నెల నా దగ్గరకు వచ్చి అంటది, అన్న మా దగ్గర నేను స్వస్థత వరం పొందుకున్నా. మా దగ్గర నేను స్వస్థత వరం పొందుకున్నా, నీ దగ్గరకు వచ్చి అన్య భాషల వరం పొందుకుంటా. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి వాళ్ళ పాస్టర్ అంట, ఎవరికి అనారోగ్యం అంటే అమ్మ ఒకసారి చేయబెట్టి ప్రార్థన చేయి తగ్గుతుంది అని అంటే, యేసు నామములో ప్రార్థన చేసిందంట, తగ్గిందంట. ఆ చర్చిలో ఈమె స్వస్థత వరం పొందుకుంది. నా దగ్గరకు వచ్చి అన్య భాషల వరం పొందుకుంటుందంట. ఇక ప్రవచన వరం ఏడవై పొందుకుంటుంది. హల్లెలూయా. నేను అంటాను, 9 వరాలు మన సంఘంలోనే పొందుకోవాలి. మన సంఘంలోనే లెబానోను వృక్షం వలె మనం ఎదుగుదుముగాక. నమ్మినారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎదగాలి, నాటబడిన వారై ఎదగాలి, దేవుని మందిరములో ఎదగాలి. చాలామందికి మందిరం అంటే తెలియదు, ఆదివారం ఆరాధన అంటే గొప్ప వారు కూడా ఆరాధన అంటే వెళ్ళరండి. మీకు తెలియదు, ఇంట్లోనే లైవ్ చూసుకొని సెటిల్ అయిపోతారు. ఒక సేవకుని పర్యవేక్షణలో ఉండాలంటే ఆ కుటుంబం గిట్టదు. మేము పోయి ఆ సేవకుడి ముందు కూర్చోవాలన్నా? మేము పోయి ఆడ కుర్చీలో కింద కూర్చొని చేతులు ఎత్తంటే ఎత్తాలి, దించాలా? మేమేంటి, మా రేంజ్ ఏంటి? మేము వెళ్ళాలా? మందిరంలో తప్ప ఎక్కడ నువ్వు ఫలించవు, మందిరంలో తప్ప ఎక్కడ నువ్వు దీవించు. అందుకే దావీదు అంటాడు, పిచ్చుకలు గూడుపెట్టు నివాస స్థలములు నీ మందిరమే కదా నాయన, నీ మందిరంలోనే మేము ఎదగాలి. అందుకే ఒక పాటలో నేను రాశాను, లెబానోను మీది దేవదారు వృక్షమోలే
ఎదిగింపచేసి ఆశీర్వదించితివి. నీ మందిరములో నాటబడిన వారమై వర్ధిల్ల చేసి తరెనారె నాన నిన్ను ఆరాధింతుం, నిన్ను ఆరాధింతుం, నిన్ను ఆరాధింతుం, నిన్ను ఆరాధింతుం. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధింతుం. నాకు నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నాకున్నది నీవే యేసయ్యా. తరే తారే నారే తారేనా. హల్లెలూయా. ఈ పాట ఇంకా యూట్యూబ్లో రిలీజ్ చేయలే. అలా దేవుడు మనల్ని సంఘములో నాటి ఎదిగింపచేసి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. ఈ నెల ఒకే ఒక్క ఆశీర్వాదం, ఒకే ఒక్క ఆశీర్వాదం, ఒకే ఒక్క ఆశీర్వాదం నాకు అనుగ్రహించి ప్రభువా. నా జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోవాలి, నా బ్రతుకే ఆశీర్వాదకరంగా మారిపోవాలి, మా కుటుంబమే దీవెనకరంగా మారిపోవాలి అని అడగండి. ప్రార్థన చేద్దాం.